అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన టమాటా రోటి పచ్చడి. వేడి వేడి అన్నంలో నెయ్యి దట్టించి వేసుకొని తింటే దాని రుచే వేరు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ అయితే పెట్టండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు. ఈ పల్లీలు అనేవి కాస్త వేగిపోయాక ఇప్పుడు మనం వేరొక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మీరు తినే కారాన్ని బట్టి 10 నుంచి 12 దాకా పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిని కాస్త ఫ్రై చేసుకోండి. కొద్దిగా కరివేపాకు. ఈ కరివేపాకు పచ్చిమిర్చిని కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం 300 గ్రాముల దాకా టమాటాలను తీసుకొని ఈ విధంగా బారుగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర ఆకులు. ఈ టమాటాలను కాస్త మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించండి. టమాటాలు అనేవి ఇలా కాస్త సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొద్దిగా చింతపండును వేసేసుకుందాం. కాస్త చల్లారనిద్దాం. ఒక రోలును కానీ మిక్సీ జార్ని కానీ తీసుకోండి. ఈ పల్లీలను వేసేసుకోండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని సపరేట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని కాస్త దంచుకోండి. ఇప్పుడు వీటిని ఇలా దంచుకున్నాక జీలకర్ర వెల్లుల్లిపాయలని వేసేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు. వీటిని కూడా దంచేసుకుందాం. మీరు సేమ్ ప్రాసెస్ కావాలంటే మిక్సీ జార్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాస్త మెత్తగా దంచుకున్నాక ఈ విధంగా రుబ్బుకోండి. ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కల్ని వేసేసుకుందాం. ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసాక నిదానంగా దంచుకోండి. నాది కాస్త చిన్న రోల్ కదా ఫ్రెండ్స్, అందుకే నేను కాస్త నిదానంగా దంచుకుంటున్నాను. మీరు కాస్త పెద్ద రోల్లో చేసుకుంటే ఎలాగైనా చేసుకోవచ్చు. రుబ్బుకున్నాక ఇప్పుడు మనం పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసి కాస్త దంచుకోండి. ఒక్కసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి. కొద్దిగా ఉప్పు తగ్గిందండి. ఈ ఉప్పును కూడా వేసేసాక ఒక్కసారి మనం రుబ్బేసుకుందాం. రోట్లో రుబ్బుకున్న మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ పచ్చడి అంతా ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాక కొద్దిగా వేడి అన్నాన్ని ఈ రోట్లో వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని తింటే దాని రుచే వేరబ్బా. మీరు కొద్దిగా టేస్ట్ చూసేయండి ఫ్రెండ్స్, నేను కొద్దిగా టేస్ట్ చేసేస్తాను. టమాటా రోటి పచ్చడి రెడీ. మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.